Guys, welcome back to our channel SS Applications. ఈ వీడియోలో మనం ఎవరైతే వెబ్ ఆప్షన్స్ టీఎస్ ఐసెట్లో వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి వాళ్ళ కాలేజ్ ఫీజెస్ అనేది ఎంత ఉందనేది తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోలో మీరు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్లో ప్రయారిటీ వైజ్గా మీ యొక్క కాలేజెస్ లీస్ట్లో మీ ఫీజు ఎంత ఉంది అనేది అయితే క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ 3 ఆప్షన్స్లో కానీ మొత్తం మీరు పెట్టిన ఆప్షన్స్లలో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓయూ పెట్టారనుకోండి, ఓయూ క్యాంపస్ పెట్టినట్లయితే ఓయూ క్యాంపస్ యొక్క ఫీజు ఎంత, దాని లొకేషన్ ఎక్కడ ఉంది, అది కోయెడా లేకపోతే దాని రిలీజియన్ ఎందులోకి వస్తుంది అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత tgiset.nic.in అనే వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వండి. లేకపోతే మీకు అలా దొరకకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ ప్లేస్కు ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంటర్ఫేస్కి అయితే మీరు వచ్చేస్తారు ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజెస్, అంటే ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే చెప్పబోతున్నాను. ఇందులో మొత్తం ఇందులోకి వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్క్రైబ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ కాలేజ్ కోడ్, మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టినటువంటి లీస్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీ దగ్గర అయితే ఉంచుకోండి. అందులో ఫస్ట్ మీ కాలేజ్ కోడ్ని బేస్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ మీ కోడ్ అయితే ఉంటుంది, అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినటువంటి కోడ్, కాలేజ్ కోడ్, తర్వాత ఇన్స్టిట్యూషన్ నేమ్ క్లియర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఓయూసీబీ ఉందనుకోండి, ఓయూసీబీ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ అని ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఈ ప్లేస్లో ఇన్స్టిట్యూషన్ నేమ్ అయితే కనిపిస్తుంది. తర్వాత ప్లేస్ అది ఎక్కడుంది, ఏ డిస్టిక్లో ఉంది అని చెప్పేసి ఈ ప్లేస్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ డిస్టిక్ నేమ్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత రీజియన్ అంటే అది ఉస్మానియా కిందికి వస్తుందా, లేకపోతే కాకతీయ యూనివర్సిటీ కిందికి వస్తుందా, లేకపోతే ఏ యూనివర్సిటీ దాన్ని అఫిలియేటెడ్ చేసింది అనేది క్లియర్గా ఇక్కడైతే చూపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత టైప్ అంటే మీ యొక్క కాలేజ్, మీకు వచ్చినటువంటి కాలేజ్ ప్రైవేటా, గవర్నమెంటా, సెల్ఫ్ ఫైనాన్సా అనేది ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మైనారిటీ ఉన్నట్లయితే ఎస్ అని వస్తుంది, లేకపోతే ఎన్ఏ అని వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు పెట్టుకున్నటువంటి కాలేజ్ అనేది కోయెడా, లేకపోతే ఉమెన్సా, లేదా బాయ్సా అని చెప్పేసి ఇక్కడ లాస్ట్ మూమెంట్ తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ మీ యొక్క కాలేజెస్ లీస్ట్ అనేది మీరు దగ్గర ఉంచుకోండి. తర్వాత మనము ఏదైనా ఒక్కొక్క కాలేజెస్ లీస్ట్ దాని డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాలేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది ఇక్కడ చెప్తాను. టాప్ కాలేజెస్లో భాగంగా ఫస్ట్ సిబిఐటీని అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సిబిఐటీ ఫస్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని సిబిఐటీ ఫీజు ఎంత ఉంటుంది, అది కోయెడా, ఏ రీజియన్ కిందికి వస్తుంది అని మనం డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ సిబిఐటీ పైన, అంటే ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ పైన అయితే క్లిక్ చేయాలి. బ్లూ కలర్ పైన సిబిఐటీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అది రీడైరెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మొత్తం కాలేజెస్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. ఫస్ట్ కాలేజ్ కోడ్ అంటే సిబిఐటీ ఇక్కడ కనిపిస్తుంది. కాలేజ్ టైపు అది ఉమెన్సా, లేకపోతే కోయెడా అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. కోయెడ్ అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ ఉండేది కోయెడ్. తర్వాత రీజియన్ అంటే అది ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తుందా, లేకపోతే శాతవాహన, పాలమూరు, కాకతీయ, ఇట్లా ప్రతి దానికి దేని కిందకి వస్తుంది అనేది అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. తర్వాత టైప్ ఆఫ్ కాలేజ్ అంటే ఆ కాలేజ్ ప్రైవేటా, ఒకవేళ ప్రైవేట్ అయితే పీవీటీ అని కనిపిస్తుంది. ఒకవేళ గవర్నమెంట్గా లేకపోతే క్యాంపస్ కనుక ఉన్నట్లయితే క్యాంపస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మనం కాలేజ్ టైప్ వరకు అయితే కంప్లీట్ చేసాము. తర్వాత నెక్స్ట్ కాలేజ్ నేమ్, టోటల్ కాలేజ్ నేమ్. ఇక్కడ షార్ట్కట్లో సిబిఐటీ ఉంది, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంది అనేది, అంటే కాలేజ్ నేమ్ టోటల్గా చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇది మైనారిటీ స్టేటస్ అనేది అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. కింద ఒకవేళ మైనారిటీస్కి అవైలబుల్లా కాదా అని చెప్పేసి అది చూపిస్తుంది, నాట్ అని ఉంటుంది. ఒకవేళ ఎయిడెడ్ ఆర్ అన్ఎయిడెడ్ అని ఉంది ఫ్రెండ్స్, ఇది నాట్ ఎయిడెడ్. ఒకవేళ మీకు కాలేజ్ గురించి ఏమైనా వీడియోస్లో ఒకవేళ చూసినా కూడా మీకు ఏం కూడా అర్థం కాకపోతే మీకు ఇక్కడ కింద కనిపిస్తున్నట్టు ఫోన్ నెంబర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ ఫీ స్ట్రక్చర్ కూడా అంతా క్లియర్గా మీరైతే తెలుసుకోవచ్చు. కింద చూడండి ఫ్రెండ్స్, అడ్రస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్, ఇది గండిపేటలో లొకేషన్ అయ్యి ఉంది ఫ్రెండ్స్. సిబి పోస్ట్ అనే దాని దగ్గర అయితే ఉంటుంది. తర్వాత ఇందులో ప్లేస్ ఆఫ్ కాలేజ్,
ఇక్కడ అడ్రస్ కూడా మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ క్లియర్గా. ప్లేస్ ఆఫ్ కాలేజ్ గండిపేటలో ఉంది. తర్వాత లొకేషన్ డిస్టిక్ అంటే రంగారెడ్డి డిస్టిక్ కిందకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు దీనికి ఏమైనా మెయిల్స్ కనుక ఏదైనా చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే principalcb@gmail.com అనే మెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే. తర్వాత ఇక బాయ్స్ అవైలబిలిటీ, హాస్టల్స్ అవైలబిలిటీ ఉందా లేదా, ఒకళ్ళు ఉంటే బాయ్స్కి. తర్వాత ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏ ఇయర్లో అది స్థాపించారు అనేది ఇయర్ కూడా కనిపిస్తుంది. తర్వాత అఫిలియేటెడ్ ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం. తర్వాత కింద చూస్తే ఏ కోర్సులు ఇది ఆఫర్ చేస్తుంది అనేది అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మొత్తం 2 కోర్సులు అయితే ఆఫర్ చేస్తుంది. ఫస్ట్ MBA, తర్వాత MCA ఫ్రెండ్స్. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. తర్వాత ఇక్కడ ఫీజు ఫ్రెండ్స్, మొత్తం దాని యొక్క ఫీజు ఎంత ఉంటుంది అనేది మనకు తెలుసుకోకపోతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1,10,000 పర్ యానం, ఒక సంవత్సరానికి 1,10,000 అయితే ఉంటుంది ఫ్రెండ్స్ MBAకు అండ్ MCAకు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి కాలేజీ మీరైతే తెలుసుకోవచ్చు చూడండి. తర్వాత మీరు కావాల్సిన కాలేజ్ ప్రతి ఒక్కదాన్ని ఈ విధంగానే సెలెక్ట్ చేసుకోవాలి. మీ కాలేజ్ కోడ్ని చూసి మీరు దాని ఫీజు ఎంత అని క్లియర్గా అయితే ఈ విధంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనము చూసేది BVRIT ఫీజు డీటెయిల్స్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. చూసుకోండి, ఇక్కడ BVRIT పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క లొకేషను ఎక్కడ ఉంది, ఇంతకుముందు నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తాయి. BVRIT అది కోఎడ్ ఉస్మానియా యూనివర్సిటీ, అది ప్రైవేటా గవర్నమెంటా, నెక్స్ట్ BVRIT అంటే ఫుల్ ఫామ్ ఏంది, తర్వాత దాని ఫోన్ నెంబర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫోన్ నెంబరు, తర్వాత లొకేషన్ అడ్రస్ ఫ్రెండ్స్. ఇక్కడ విష్ణుపూర్ నర్సాపూర్ మండలం అయితే కనిపిస్తుంది, దాని పిన్ కోడ్ కూడా కనిపిస్తుంది. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే అది ప్లేస్ ఆఫ్ లొకేషన్ అంటే నర్సాపూర్ దగ్గరలో ఉంది, మెదక్ డిస్టిక్లో నర్సాపూర్ దగ్గరలో ఉంది, మెదక్ డిస్టిక్ అది. తర్వాత హాస్టల్ ఫెసిలిటీ ఉందా అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. అఫిలియేటెడ్ బై JNTU కాలేజ్. తర్వాత దీని యొక్క ఫీజు, ఇది ఆఫర్ చేసే కోర్స్ ఏంటంటే MBA యొక్క ఫీజు ఎంత అంటే పర్ యానం ఒక సంవత్సరానికి 75,000. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క కాలేజెస్ లిస్ట్ గురించి ఇక్కడ నేను ఇస్తున్న లింక్ పైన క్లిక్ చేయండి. అలాగే ఇందులో ఇంకో ఏదైనా ఒక కాలేజ్ గురించి చూద్దాం. అరోరా PG కాలేజ్ MBA అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రతి కాలేజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే అన్ని డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. మెయిన్గా మీరు చూసుకోవాల్సింది దాని యొక్క ఫీజు ఫ్రెండ్స్, MBAకి ఎంత ఉంది, MCAకి ఎంత ఉంది అనేది క్లియర్గా అయితే ఇక్కడ చూసుకోవాలి. తర్వాత JNTU కనుక చూసుకున్నట్లయితే JNTU యొక్క ఫీజు ఎంత ఉంది అంటే అన్నీ క్లియర్గా ఇక్కడ అయితే చూసుకోవచ్చు. 30,000 అయితే ఉంది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది లొకేషన్ ఎక్కడ, దాని డిస్టిక్ ఏది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అలాగే ఫీజు ఎంత అనే అన్నీ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీ కాలేజెస్ లిస్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి మీరు ఇక్కడనైతే చూసుకోవాలి. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.